పర్యాటక రంగానికి ఎక్కువ ఈ రాబోయే సంవత్సరాల్లో మన దగ్గర వాటర్ బేస్డ్ కానీ ఫారెస్ట్ బేస్డ్ కానీ లేకుంటే అమ్యూజ్మెంట్స్ కానీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని రిలీజియస్ టూరిజం కూడా బాగున్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ టూరిజం. ఈరోజు మనకు పాపికొండలు ఎక్కడా లేదు, ఆర్స్లీ హిల్స్ ఎక్కడా లేదు, పక్కన చూస్తే అరకు వ్యాలీ ఎక్కడా ఉండదు. ఇవన్నీ కూడా తీసుకొని సమ్మర్ రిసార్ట్స్ మొదలుకొని కడాన విలేజ్ టూరిజానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. నేను ముందే చెప్పాను ఫవర్ది, నోబడీ కెన్ బీట్ అస్, నోబడీ కెన్ మ్యాచ్ అస్. దట్ ఈజ్ అవర్ విజన్. రేపు రాబోయే రోజు స్మార్ట్ పవర్ గ్రిడ్ కూడా అన్ని అవార్డ్స్ మనకే వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా ఆల్ అవార్డ్స్ మనకే వస్తాయి. అందుకే నోబడీ కెన్ అండర్స్టాండ్, నోబడీ కెన్ టాక్. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూజన్. విద్యారంగంలో లిటరసీ 100% వీఆర్ గోయింగ్. అదే మరిగా నాలెడ్జ్ ఎకానమీ పోతున్నాం. ఇంకొక పక్క అమ్మకు వందనం పెట్టాం. ఆ అమ్మకు వందనం ఇంకొంచెం ఇచ్చేసి ఆ అమ్మకు వందనమే కాకుండా ఒక కుటుంబానికి 18,000 రూపాయలు వచ్చేట్టుగా మళ్ళా ఇవన్నీ కూడా ఆలోచించుకొని 2 లక్షల రూపాయల ఆదాయం పెట్టాను. అమ్మకు వందనం సమయంలోనే ఈ తల్లి వల్ల ఆ అబ్బాయి మనం ఇచ్చేది ఒక 2 లక్షల రూపాయలు, సరే 18,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేట్టుగా తల్లికి ఇచ్చేట్టుగా అమ్మకు వందనంలో ఇన్క్లూడ్ చేస్తున్నాం. సో దట్ పిల్లలు చదువుకుంటే పైకి వస్తారు. అమ్మకు వందనం చేసినప్పుడే ఇది కూడా చెప్పి వీళ్ళకు 18,000 రూపాయలు ప్రతి ఒక్క తల్లికి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఉచితంగా సైకిళ్లు ఇచ్చాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాం, వీడియో క్లాస్ రూమ్లు పెట్టాం, వర్చువల్ క్లాస్ రూమ్స్ పెట్టాం. నోవేర్ నో స్టేట్ గవర్నమెంట్ ఇది నియర్ టు అస్. హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా చదివిస్తాం. అదే మరిగా స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడే నేను చెప్పాను. సో దట్ ఈ రాష్ట్రంలో చదువుకోవడం ఒక అదృష్టంగా భావించే పరిస్థితి తీసుకొస్తాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్. వైద్య రంగం 1000 రూపాయలకు అయితే దానిపైన ఉచితం అంట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ నౌ. 10 రూపాయలు కూడా నువ్వు టెస్టింగ్ చేసుకోవాలంటే నేరుగా అక్కడికి వెళ్తే టెస్టింగ్ చేసి ఫ్రీగా పంపిస్తారు. ఆ స్టేజ్కి వచ్చాం. అందరికీ యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకున్నాం. 5 లక్షల రూపాయలు ఇస్తున్న నో స్టేట్ ఈజ్ నియర్ టు అస్ ఆన్ హెల్త్. సో మెనీ ఇన్నోవేటివ్స్, సో మెనీ అవుట్ సోర్సింగ్. మీరు కార్పొరేట్ బెంగళూరుకి హైదరాబాద్ పోతారంట. ఎందుకు పోవాలి? ప్రపంచంలో ఉండే దేశంలో ఉండే కార్పొరేట్ సెక్టర్ మీ ఊరికి తీసుకొస్తా. మీ ఊరికి తీసుకొస్తే నువ్వు బెంగళూరుకి వెళ్ళు, ఆడపోయి ఉండి ఒక నెల ఆడపోయి ఖర్చు పెట్టమని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలండి అక్కడ? వీ విల్ బిల్డప్ హెల్త్ హబ్. గ్లోబల్ కమ్యూనిటీకి టూరిజం కూడా, హెల్త్ టూరిజం ప్రమోట్ చేస్తాం. అదే నేను చెప్పేది, విజన్ ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి అదే తారతమ్యం. హైదరాబాద్లో ఉండు, హైదరాబాద్లో ఉంటే నేను ట్యాక్స్లు హైదరాబాద్ కట్టాలా? నాకేం కర్మండి, నేను ఇక్కడే కట్టుకుంటా. మన ట్యాక్స్ ఇక్కడ కట్టుకుంటాం. హైదరాబాద్లో ఉంటే సర్వీస్ ప్రొవైడర్ ఎక్కడికి వస్తారు, ఇక్కడ ట్యాక్స్లు కడతాడు, సర్వీస్ ఇస్తారు, వెళ్తాడు. అది అపోలో కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రపంచంలో ఉండే ఏ కంపెనీ అయినా వచ్చి ఆ కంపెనీ ఇక్కడికి వస్తుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ థింకింగ్. ఈజ్ థింకింగ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ అట్ ఆల్. ఈజ్ టాకింగ్ 1000 రూపాయలు. 1000 రూపాయలు ఏంటి? 500 కాదు, 200 కాదు, 100 రూపాయలను ఏ డయాగ్నోసిస్ కావాలన్నా మెడిసిన్స్, ఎనీ హాస్పిటల్, ఎనీ మెడికల్ స్టోర్ యూ కెన్ గో అండ్ టేక్ మెడిసిన్. ఇంక నీకు ఖర్చు ఏముంది? దట్ ఈస్ వేర్ వీఆర్ హ్యావింగ్ క్లారిటీ. దట్ ఈస్ వేర్ అపోజిషన్ పార్టీ కానీ మిగిలిన పార్టీలు నో మ్యాచ్, నో ఇమాజినేషన్, నో వేర్ నియర్ టు అస్. మీరు గుర్తుపెట్టుకోవాలి. 22 సర్వీసెస్ పెట్టాం. బెడ్ షీట్ల క్లీనింగ్ దగ్గర నుంచి, వాష్ చేసే దగ్గర నుంచి, మెషిన్స్ అన్ని సెట్ చేయడం దగ్గర నుంచి, ఎక్విప్మెంట్ సర్వీస్ స్టాండర్డ్స్, ఈవెన్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీస్ స్టాండర్డ్స్, విలేజ్ లో డిస్పెన్సరీ సర్వీస్ స్టాండర్డ్స్, అపోలో మొదలుకొని దేశంలో ప్రపంచంలో ఉండే హాస్పిటల్స్ అని తీసుకొచ్చాం. అదే మరి నేచురల్ ప్రకృతి సేద్యానికి కూడా పోతాం. ఎయిర్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసుకుని ఉన్నది బెస్ట్ హెల్తియెస్ట్ లైఫ్ we are going to provide in Andhra Pradesh. Happy and healthy and prosperous life. That is where we are moving. You can test your quality of air. You know, ikkada a quality of air you are breathing, one app. You can see what type of water you are drinking. Before drinking you can see what type of water. What type of food you are eating. You can have a traceability. ఒక హోటల్లో పోయి నువ్వు ఫిష్ తింటే ఎక్కడి నుంచి వచ్చిందో 2 నిమిషాలు చూసుకోవచ్చు. దట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ కమింగ్ త్రూ టెక్నాలజీ. అది గుర్తుపెట్టుకోకుండా
నేను ఏదో అది చేస్తా ఇది చేస్తా, నేను వేరే రాష్ట్రాలకు పోతా, నేను ఇది చేస్తా, ఇంకా పాత రోజుల్లో మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళకి. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హ్యాలోనెస్, నథింగ్ ఎల్స్.